నమస్కారం. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో 6.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అనుమతులు లభించాయని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. కస్బా, పెంటపాడు, యానాలపల్లి, ఉమామహేశ్వరం గ్రామాలలో కొత్తగా రహదారుల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సార్ ఎలా చూడాలి? 3 నెలల కాలంలో బోల్డని విజయాలు సాధించాం. మనం పెన్షన్లో వాలంటీర్లు అయితే ఇవ్వలేరు, చచ్చిపోతున్నారన్నారు. ఇవాళ పెన్షన్లు అన్ని నాయకుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ఇచ్చాం. ఇవాళ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం. జీతాలు ఫస్ట్ తారీఖు నైట్ జీతాల్లో జమ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నమ్మకం కలిగించాం. ఇవాళ మళ్ళీ హౌసింగ్ కి డబ్బులు ఇస్తున్నాం. ఎన్ని ఇళ్లు కావాలంటే అన్ని ఇళ్లు పెట్టుకునే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ యాప్ ఓపెన్ చేసాం. ఇవాళ ఇల్లు కావాల్సిన వాళ్ళకి, స్థలాలు కావాల్సిన వాళ్ళకి మళ్ళీ ఇచ్చే బాధ్యతని మనం తీసుకుందాం. ఇవన్నీ నిజంగా న్యాయంగా లేని వాళ్ళందరికీ కూడా మనం. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, సర్పంచ్లు పీతల సత్యనారాయణ, మద్దుకూరి నాగేశ్వరరావు, కూటమి నాయకులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, దత్తు ప్రసాదులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో గల జాతీయ విద్యా సంస్థ ఏపీ ఎన్ఐటీలో శుక్రవారం స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రయత్నం, టాస్క్ ఫోర్స్, బృందావనం క్లబ్బులు సంయుక్తంగా ఆధ్వర్యం వహించాయి. ఇన్ఛార్జి డైరెక్టర్ బిఎన్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షించారు. క్యాంపస్లోని అకాడమిక్ భవనాలను, క్యాంటీన్, ఇండోర్ స్టేడియం, ముఖద్వారం పరిసరాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ముందుగా పరిపాలన భవనం నుంచి తూర్పు ముఖద్వారం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సాస్ అసిస్టెంట్లు డాక్టర్ శ్రీనివాస్, సంధ్యారాణి, క్లబ్బుల కార్యదర్శులు బి తరుణ్ జగదీష్, మల్లికార్జున, ఎం సాయి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. జాగ్రత్త. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం తరఫున విజయ డైరీకి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తామని ఈ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంటా నాగేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నెల్లజర్ల యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుడమేరు వరదల వల్ల కృష్ణా మిల్క్ యూనిట్కు 70 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిలో భాగంగా తమ వంతు సహాయంగా ఈ విరాళాన్ని ప్రకటించామని అన్నారు. విజయ డైరీ రైతులకు ప్రతి 4 నెలలకు బోనస్, వెటర్నరీ సర్వీస్, ఇన్సూరెన్స్, కళ్యాణమస్తు, క్షీరబంధు తదితర పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రతి నెల జిల్లాలో 50,000 లీటర్ల పాలు సేకరిస్తున్నామని వివరించారు. కృష్ణా జిల్లా మాకు అన్ని విధాలు కూడా మొదటి నుంచి కూడా కళ్యాణమస్తు కానీ, 50,000 చెక్కులు కానీ, తర్వాత 3 సంవత్సరానికి 3 సార్లు బోనస్ పెట్టడం కానీ, ఈ శ్రమల దగ్గర నుంచి అన్నీ కూడా వారితో పాటు చాలా బాగా చూస్తున్నారని చూడాలని కూడా. అయితే ఇప్పుడున్న ఉత్పత్తులను బట్టి వచ్చింది విజయవాడ ఫ్యాక్టరీ మునిగిపోవడంలో చాలా ఇబ్బంది అయింది. అయినా సరే మాకు ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి మనకి చైర్మన్ గారు చాలా గొప్ప చేశారు. మాకు ఎంచేదంటే అక్కడ ఫ్యాక్టరీ కడుతుంటే మొట్టమొదటిగా ఆయన ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఈ రోజున ఉద్యోగస్తులు కానివ్వండి, యూనియన్ కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఎవరు కూడా తలకాయ ఉంచుకునే పని లేకుండా తలకాయ ఎత్తుకునే పరిస్థితికి వచ్చింది. నిజంటే ఈ బాలని ఎక్కడికైనా పంపాలి 4 రోజులు అంటే జరిగే విషయం కాదు కదండి. దాని గురించి మాది ఏదో ఈ రెచ్చగొడాలు ఉడతా భక్తిగా మేము కూడా ఏదో ఫ్యాక్టరీ మునిగిపోయి చాలా లాస్లో ఉంది అంటే లాస్ అంతా చేస్తానంటే ఇంకోటి చేయాలన్నా మా వాళ్ళకి అయ్యేది కాదండి. ఉడతా భక్తిగా మేము కూడా ఏదో 10 లక్షలు చేయాలి, పంపించాలని ఇష్టం మీద మేము విషయంలో కూడా అనుకోవడం జరిగిందండి. ఈ సమావేశంలో ముసుళ్లకంట, పుల్లలపాడు, నల్లజర్ల పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నందమూరి రామకృష్ణ, అల్లూరి దుర్గారావు, యలమాటి ఆనందులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఈ నెల 14వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హే సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమ అమలుపై పలు సూచనలు చేసి మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా భాగస్వామ్యాన్ని సంపూర్ణంగా కోరాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ డి రాంబాబు, మున్సిపల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను పురాతన కళ్యాణ మండపంలో ఆసీనులు చేసి పలు పూజలు చేశారు. పంచామృతాలు, పంచాసూక్తాలతో వేద మంత్రోచ్చరణ మధ్య అభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహదూర్, ఆలయ సహాయ కమిషనర్ వి సత్యనారాయణ, పర్యవేక్షకులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పి గన్నవరం మండలంలోని ముంగండ గ్రామంలో ఉన్న సురక్షిత మంచినీటి సరఫరా కేంద్రం వద్ద 25 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న మైక్రో ఫిల్టర్ నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మీరు మాకు ఏమీ చేయక్కర్లేదు, మంచినీటి సరఫరా చేసి డ్రైనేజీ బాగు చేపిస్తే చాలు, మాకు ఇంకా జీవితాంతం మీ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పినటువంటి సంఘటనలు చాలా ఎదురైనాయి. ఆ క్రమంలోనే ఎలక్షన్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడటం జరిగింది. మన దీనికి సంబంధించినటువంటి అధికారులు పిలిచి వాళ్ళతో మాట్లాడి ఈ మంచినీటి ఎద్దడి ఎందుకు జరుగుతుంది ఏంటనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, దానివల్ల మేము పూర్తి స్థాయిలో మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నాం, చేసినా కూడా అది సరిగా వీలు పడలేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఈ మైక్రో ఫిల్టర్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ వారికి, ఇది జిల్లా పరిషత్ పరిధిలో ఉన్నది కాబట్టి వారికి లెటర్ పెట్టి వారి ద్వారా దీన్ని మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ పూజ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, ఎంపీపీ గణిశెట్టి నాగలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగినీడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వాసంశెట్టి కుమార్, సర్పంచులు బండాడ నాగమణి, కుసుమ చంద్రకళ, వడలి కొండయ్య, శృంగవరపు లక్ష్మణరావు, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు మూలంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె వేట్రిసెల్వి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్లో బ్యాంకర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక డీసీసీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా వేట్రిసెల్వి మాట్లాడుతూ ప్రకృతి సృష్టించిన విలయాన్ని విపత్తుగా ప్రకటించి బ్యాంకర్లు ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా వరి, మత్స్య, ఉద్యాన పంటల రైతులు బాగా నష్టపోయారని తెలిపారు. అలాగే బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాలు రీషెడ్యూల్ చేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రయోజనం కల్పించాలని అన్నారు. and Eluru rural and Mandavali. So ఈ 5-6 మండల్స్ and Godavari belt anyways అది అమలు ప్రాంతం కాబట్టి they have not got any loans and all it seems. So ఈ 5-6 మండల్స్ ఎక్కువ అఫెక్ట్ అయినది. So there is a and Nusivil flash floods గా Nusivil ముసుగులు అగిరిపల్లి కొంత అఫెక్ట్ అయింది. So ఇక్కడ ఎవరెవరు బ్యాంక్స్ ఉన్నారో బ్యాంకర్స్ ఓవరాల్ హియర్ ప్లీజ్ షో స్పెషల్ ఇంట్రెస్ట్, ప్లీజ్ గివ్ them immediate relief and my department 9 departments will coordinate with you and also with the concerned affected families and accordingly tondara clear chesesi you have seen all the videos photos and kashpadutunnaru cheppi. So my request to all the farmers is as early as possible aiming relief manam ivochu as per the urgent DCC meeting
special DCC meeting. So ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎన్ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, పశుసంవర్ధక శాఖ డీడీ కె రామ్మోహన్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి సహాయ నిధికి తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ తరపున 20 లక్షల విరాళం, సిరి సీడ్స్ తరపున 10 లక్షలు. కర్మాగారాల్లో పటిష్టంగా భద్రతా చర్యలు పాటించాలి, భీమవరం పరిశ్రమల సదస్సులో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ముఖ్యమంత్రి సహాయ నిధికి తణుకు నియోజకవర్గం నుంచి 1,63,00,000 రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. రాజధాని అమరావతిలో మంత్రి లోకేష్ కు అందజేత. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో 6.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు ప్రకటించిన ఎమ్మెల్యే బుల్శెట్టి. విజయ డైరీ అభివృద్ధికి 10 లక్షల రూపాయల విరాళం నల్లజర్లలో వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు పర్యవేక్షిస్తున్న ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలి, ఏలూరులో బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.